ఓ మై గాడ్, లిటరలీ ఐ వాజ్ షాక్ విత్ దిస్ శారీ రిజల్ట్స్. అసలు ఈ వీడియో ఇంత బాగా వస్తుందని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే మ్యాడ్ ఉంది, మీరందరూ ఖచ్చితంగా నచ్చుతారు. ఫస్ట్లీ ఈ వీడియోని లైక్ చేసేయండి. నేను మొత్తం ఫుల్గా ఈ ప్రాసెస్ అంతా చూపించేస్తాను. ఫస్ట్లీ శారీ టజల్స్ వీడియో అనమాట ఇది. ఈ వీడియోలో వితౌట్ టజల్స్, శారీకి టజల్సే లేకుండా డిజైన్ చేయబోతున్నాను. హెవీగా కనపడే డిజైన్. ఈ శారీ వచ్చేసి గ్లాస్ టిష్యూ శారీ అనమాట. బాగా ట్రెండ్ అవుతుంది కదా. ఈ టిష్యూ శారీకి నేను ఎప్పుడు టజల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మల్టీ కలర్స్ ఉన్నాయి, కానీ నేను వచ్చేసి సింగిల్ కలర్తో మొత్తం డిజైన్ చేస్తున్నాను. మొత్తం వచ్చేసి షుగర్ బీట్స్ తోటి మేజర్గా డిజైన్ చేస్తున్నాను. అండ్ దీనికి బుటాస్ కూడా తీసుకున్నాను. ఆ బుటాస్ లాస్ట్లో చూపిస్తాను నేను. అండ్ ఇప్పుడు వచ్చేసి శారీకి వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ నార్మల్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకొని ఒక 2 to 3 knots వేసుకోండి. అది ఎక్కడికి కదలకుండా, ఫ్యూచర్లో కూడా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది టజల్ అనేది. ఈ నాట్ అనేది మ్యాండటరీ. ఏ టజల్కైనా ఈ నాట్ ఖచ్చితంగా వేయండి. ఫస్ట్లీ ఈ టజల్ మేకింగ్కి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, మొత్తం అంతటినీ నేను మేజర్గా యూజ్ చేసేది షుగర్ బీట్స్. ఈ షుగర్ బీట్స్ అన్నీ ఫస్ట్ స్ట్రైట్ లైన్గా ఫామ్ చేసుకుంటున్నాను నేను. స్ట్రైట్గా కొంచెం హైట్గా కనపడితే శారీకి లుక్ బాగుంటుంది కదా. సో నేను వచ్చేసి 6 షుగర్ బీట్స్ ఎక్కిస్తున్నాను. 6 అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా డిఫరెంట్గా లుక్ వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షుగర్ బీట్స్తో ఇంత బాగా అవుట్పుట్ వస్తుందని. అండ్ ఇక్కడ ఈ షుగర్ బీట్స్ ఎక్కించేసిన తర్వాత కింద వచ్చేసి ఈ బుట్టలు ఉన్నాయి. ఈ బుట్టలతోటి నేను కింద అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు స్ట్రైట్గా ఎక్కికూడదు. స్ట్రైట్గా ఎక్కిచ్చేస్తే రివర్స్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు బుట్ట అనేది రివర్స్లో పెట్టుకోవాలి. స్టార్టింగ్లో రివర్స్లో పెడితే అది స్ట్రైట్గా అవుతుంది వెళ్ళిన తర్వాత. ఇలాగా బిగినర్స్ కూడా ఎవరైనా చూస్తున్నట్టయితే ఎవరికి ఏమి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. ఫస్ట్లీ ఈ బుట్ట ఎక్కించేసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు మనం ఏదైతే ఎక్కించామో నీడిల్ని మళ్ళీ పైకి తీసుకోవాలి, రివర్స్లో తీసుకురావాలన్నమాట. బుట్ట ఎక్కించేసిన తర్వాత బుట్టని వదిలేసి బుట్ట పైన నుంచి మనం ఏ బీడ్స్ అయితే ఎక్కించామో, బీడ్స్ కాకపోయినా టజల్ పెట్టినా కూడా టజల్లో నుంచి కూడా ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి. డైరెక్ట్గా పైన నాట్ వేస్తే అది స్ట్రాంగ్గా ఉండదు. ఇలాగ మొత్తం అంతా పైకి తీసుకొని వచ్చి స్ట్రాంగ్గా గట్టిగా లాగేస్తే అది ఉండిపోతుంది. నీడిల్ని కిందికి దించేసి కింద నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పక్కనే ఎక్కిచ్చేసాను. ఎక్కిచ్చేసి నేను ఇది 3 లేయర్స్గా పెడదాం అనుకుంటున్నాను డిజైన్ని. సో పక్కనే రైట్ సైడ్కి ఎక్కిచ్చేసి రైట్ సైడ్లో మళ్ళీ 4 తీసుకున్నాను నేను. 4 షుగర్ బీట్స్ని ఎక్కించాను. 4 షుగర్ బీట్స్ని ఎక్కించేసిన తర్వాత దానికి కూడా ఒక బుట్ట ఎక్కించాను. చాలా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా గ్రాండ్గా ఉంది. ఎప్పుడు టజల్స్ తోటి వేసుకొని విసిగిపోయిన వాళ్ళైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో టజల్స్ వేయాలనుకున్నా కానీ సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ ఇదంతా కష్టంగా ఉంటుంది. బిగినర్స్కి ఆ ర్యాపింగ్ చేయడం కూడా రాదు. సో ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే దిల్ ఖుష్ అయిపోతారు. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అవుట్పుట్ అయితే. నేనైతే అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత గ్రాండ్గా వస్తుందనేసి. సో అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్నోవేటివ్ శారీ టజల్స్ చాలా చాలా నేను చేశాను. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మేకింగ్ అయిపోయాయి, చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ఫ్రీనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ వేసేసాం కదా, లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఇందాక 4 తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా 4 తీసేసుకుంటున్నాను. 4 తీసేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక బుట్ట జాయిన్ చేస్తున్నాను. అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందంటే ఈ బుట్ట, ఈ షుగర్ బీట్స్ వల్ల డిజైన్ అనేది 3 లైన్స్ ఇచ్చేసేసరికి చాలా డిఫరెంట్ అవుట్పుట్ వచ్చేసింది. అండ్ మళ్ళీ కింది నుంచి పైకి తీసుకెళ్ళాలి. సేమ్ ప్రాసెస్. నీడిల్ని కిందికి దించేసి నాట్ వేసేస్తే మొత్తం స్ట్రాంగ్గా అలాగే ఉండిపోతుంది. ఈ గ్లాస్ టిష్యూకి ఇలా డిజైన్ చేస్తే నిజంగా ఒక్కసారి మీరు ఇలా కట్టుకొని బయటికి వెళ్తే వావ్ అని తప్పకుండా అంటారు. ఎందుకంటే అంత ఎలిగెంట్గా ఉంది ఈ శారీ టజల్ అనేది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు నేను ఇంకొకటి లెఫ్ట్ సైడ్ కూడా వేసి చూపిస్తున్నాను.
శారీ టజల్ సేమ్ ఇప్పుడు ఎలాగైతే డిజైన్ చేసుకున్నానో అలాగే సేమ్ ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 6 మిడిల్లో అయితే 6 వేయాలి. నేను మళ్ళీ రీచెక్ చేసుకుంటున్నాను ఎన్ని వేసాను, మళ్ళీ డిఫరెన్స్ రాకూడదు అనేసి. మిడిల్ లైన్కి అయితే 6 తీసుకున్నాను, రైట్ సైడ్ అయితే 4 తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్ కూడా 4 తీసుకున్నాను. ఈ రెండింటికి కలిపి బుట్ట హైలైట్ చాలా బాగా అయ్యింది. అండ్ ఈ వర్క్ అనేది చాలా ఈజీగా సింపుల్గా బిగినర్స్ కూడా చాలా బాగా ఈజీగా చేసుకోగలరు. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఊరికి సూదులో ఎక్కించేయడమే, చాలా సింపుల్గా అయిపోతుంది. అండ్ క్లియర్గా కూడా చూపిస్తున్నాను నేను ఎక్కడ నాట్ వేసుకోవాలి, ఎక్కడ కిందికి సూదిని దించేసి పెట్టుకోవాలి, అండ్ బుట్టను కూడా ఎలా ఎక్కించాలి అని చూపిస్తున్నాను. మరీ ఇంత చిన్న చూపించాలి అని కొంతమందికి అనిపించవచ్చు, కాకపోతే కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు. నేను ఫస్ట్ టైం శారీ టజల్స్ చేస్తున్నానక్క, క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనేసి. సో నేను ఫస్ట్ టైం ఎవరైనా శారీ టజల్ చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా మొత్తం నీట్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ కామెంట్స్ను చూసి చాలా బూస్టప్ అవుతుంది. ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయాలి అనిపిస్తుంది. చాలామంది నన్ను ఒక అక్కలాగా ఒక చెల్లెలాగా ఓన్ చేసుకొని మరి అక్క నేను మీ వీడియో చూసి నేను ఈరోజు శారీ టజల్స్ చేశాను, చాలా బాగా అవుట్పుట్ వచ్చిందని ఒక అమ్మాయి కమెంట్ చేసింది. నాకైతే నిజంగా వావ్ అనిపించింది. ఒక యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకొని మరి శారీ టజల్కి డిజైన్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మనం ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసింటే తనకు అర్థమవుతుంది. సో అందుకే నేను నీట్గా క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్లీ ఇలా నీట్గా అన్నీ వేసుకోండి. మీరు ట్రై చేస్తే మాత్రం తప్పకుండా మీకు కూడా ఎలాగ అనిపించిందో ఈ డిజైన్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు మన ఛానల్లో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ టజల్స్ని పోస్ట్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నేను అన్ని వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ కొంతమంది మెటీరియల్స్ లింక్స్ అడుగుతున్నారు, నేను అవి కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్లో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చాలా చాలా పోస్ట్ చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ లేడీస్కి సంబంధించినవి ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళు ఉంటే చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్ని సిల్క్ థ్రెడ్ డిజైన్స్ నేను పోస్ట్ చేశాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత దాకా వీడియో చూసారంటే వీడియో నచ్చినట్టే కదా, మరి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు చూడండి, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అని ఇంతదాకా చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఇకపైన కూడా నాకు మీ సపోర్ట్ చాలా అవసరము, ఎందుకంటే నేను ఇప్పుడే యూట్యూబ్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. నేను మంచిగా పెద్దగా సక్సెస్ కావాలి అనుకుంటున్నాను ఈ ప్లాట్ఫామ్లో. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, మీ సపోర్ట్ కావాలి. మీరు ఒక ఫ్యామిలీ లాగా నన్ను ఓన్ చేసుకొని కామెంట్స్ పెట్టినప్పుడు అక్క చెల్లి అని ఇలా పెట్టినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ మై ఎక్స్టెండెడ్ యూట్యూబ్ ఫ్యామిలీ. యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ అయిపోయారు. ఇప్పుడు మీ కమెంట్స్ చూస్తుంటాను, నేను ఫ్రీక్వెంట్గా అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. అండ్ యూట్యూబ్ మానిటైజేషన్ ప్రాసెస్ ఇలాంటివన్నీ అడుగుతున్నారు. నేను అప్లై చేసి నేను అన్నీ పెట్టినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవన్నీ ఎలా పెట్టుకోవాలి అనేసి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంత ఎలిగెంట్గా ఇంత క్రేజీగా ఉందో చూడండి. అసలు ఫైనల్లీ శారీ లవర్స్ అయితే చాలా చాలా నచ్చుతుంది. ఇంతటి గ్లాస్ టిష్యూ శారీకి ఇంత హెవీగా మల్టీ కలర్స్లో వర్క్ వచ్చిన దానికి నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఒక్క డే స్టెప్ వేసి ఈ టజల్ని డిజైన్ చేశాను. అవుట్పుట్ అయితే నన్ను అసలు సూపర్ హ్యాపీ చేసేసింది. ఐఎమ్ సో హ్యాపీ. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.